జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జీవో నెంబర్ 1ని వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తల తీరును ఎలా సమర్థిస్తారో చెప్పాలని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి సమాజాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కొత్తగా కలిసేదేముంది, మొదటి నుండి వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, కలిసే పోటీ చేస్తారు అని వ్యాఖ్యానించారు. దాచపల్లిలో అభివృద్ధి కార్యక్రమంలో తాను పాల్గొనడానికి వస్తే జన సైనికులు అడ్డుకోవడాన్ని చూస్తున్నారంటే వారు జన సైనికులా, రౌడీ సైనికులా అని ప్రశ్నించారు. వీరంతా సంఘ విద్రోహ శక్తులని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవటం పట్ల మా అభిప్రాయం ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా, మీకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసలు విడిపోయింది ఎప్పుడు? వాళ్ళు కలిసే ఉన్నారు. నిన్న కూడా నేను చెప్పాను, వాళ్ళు కలిసే పనిచేస్తున్నారు. చంద్రబాబు ఇంట్రెస్టులు కాపాడటం కోసమే తాను పార్టీ పెట్టాడనేది నా మొదటి నుంచి వాదన. మీరు నిన్న చాలా మంది ఆశ్చర్యపోయారు, కానీ మేము ఆశ్చర్యపోలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసే పోటీ చేస్తారు, అది మాకు తెలుసు. మేము చాలా క్లారిటీతో ఉన్నాం. అయితే ఇవాళ ఇందాకైతే చెప్తున్నా, నేను అంబటి రాంబాబు గారి పర్యటనని అడ్డుకుంటా ఉంటున్నారంట. నిజమేనా? అడవుడు చేశారా? అడ్డుకుంటారా అంటే అయితే నేను ఒక మాట అడుగుతా ఉన్నా, మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు? జీవో నెంబర్ 1 అప్రజాస్వామికం అంటున్నారే. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు దత్తపుత్రుడు గారు, ఏమండి, నేను పర్యటనకు వస్తే మా శాసనసభ్యుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తే మీ సైనికులు దీన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అయ్యా నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? మీ జన సైనికులే ఇట్లా చేస్తారా? ఏంటి దీనికి కాస్త సమాధానం చెప్పాయా పవన్ కళ్యాణ్ గారు? నువ్వు చెబుతావో లేదా చంద్రబాబు నాయుడు కలుసుకుని చెప్తావో చెప్పు నాకు. నేను దాచేపల్లి అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రారంభించడానికి వస్తే మీ జనసేన పార్టీ వాళ్ళు నా ప్రోగ్రాముని అడ్డుకోవడానికి వస్తున్నారంటే మీరు జన సైనికులా లేక రౌడీ సైనికులా? జీవో నెంబర్ 1 గురించి మాట్లాడే మీరు దాచేపల్లిలో నా పర్యటన అడ్డుకుంటామని చొక్కాలు ఎగరేసుకుంటూ బజారుకు వచ్చినటువంటి మీ సైనికుల యొక్క తీరుని ఏ విధంగా సమర్థిస్తారు? చెప్పండి అయ్యా. పవన్ బాబు చెప్పమని అడుగుతాను. మీరంతా కూడా సంఘ విద్రోహ శక్తులు. ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసి సమాజాన్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ జనసేన పార్టీ పనిచేస్తున్నది. చంద్రబాబుకి ఇబ్బంది వచ్చినప్పుడల్లా జనసేన పార్టీ మాట్లాడుతూ ఉంటుంది, లేకపోతే కాముగా పడుకుంటుంది. ఇది జరుగుతున్నటువంటి విషయం. నేను చెప్తేనేమో ఏదో అంబటి రాంబాబు గారు అంటున్నారని అంటా ఉంటారు, కానీ వాస్తవం కాదా ఇది?